హే ఫ్రెండ్స్, నౌ స్టోరీ టైం. వినాయక చవితి అనేది ఒక పండుగనే కాదు, ఒక ఎమోషన్ మనకి. మనందరికీ ఎందుకు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటాం అనేది తెలుసు. బట్ వినాయకుడికి చాలా నేమ్స్ ఉన్నాయి. గణేష అని, ఏకదంత అని, ఇలా. ఏకదంత అని ఎందుకు పిలుస్తారు? అది ఈరోజు స్టోరీ. మన హిస్టరీలో చాలా స్టోరీస్ ఉన్నాయి ఎందుకు ఏకదంతుడని పిలుస్తారు. అందులో నాకొక స్టోరీ తెలుసు, అదే చెప్తా. అయితే మన బాలగణేశుడు చాలా అల్లరి చేస్తూ ఉంటుంటే పార్వతీదేవి, నాన్న గణేష, మీ నాన్న శివుడు ధ్యానంలో ఉన్నారు, నువ్వు అల్లరి చేయకుండా ద్వారం దగ్గర ఉండి ఎవరు రాకుండా చూసుకో అని చెప్పి వెళ్తుంది. ఈ సమయంలో పరశురాముడు కైలాసానికి వస్తాడు శివుని దర్శనం కోసం. పరశురాముడు విష్ణువు అవతారమని తెలియని బాలగణేశుడు లోపలికి అనుమతి ఇవ్వలేదు. కోపంతో పరశురాముడు బాలగణేశుడి పైన దాడి చేస్తాడు. నాన్నగారి ధ్యానం భంగం కావద్దు అని పరశురాముడిని అడ్డుకుంటాడు బాలగణేశుడు. అన్ని అస్త్రాలు విఫలమవ్వటంతో పరశురాముడు కోపం ఆకాశం అంటింది. ఆ కోపంలో పరశురాముడు గొడ్డలి తీసి బాలగణేశుడు పైన విసిరాడు. ఆ గొడ్డలి మా నాన్నగారు ఇచ్చిన ఆయుధంలాగా ఉంది అని తిరిగి దానిపైన దాడి చేయలేదు. ఇంకా ఆ గొడ్డలి వచ్చి దంతానికి తగిలి దంతం విరిగిపోతుంది. దంతం విరగడంతో అమ్మా అని గట్టిగా పిలుస్తాడు బాలగణేశుడు. అమ్మ అనే పిలుపు వినగానే గౌరీశంకర్లు బయటికి వచ్చారు. ఒక చిన్న బాలుడి పైన అంత కోపం చూపిస్తారా అని పార్వతీదేవి పరశురాముని అడుగుతుంది. పరశురామునికి తన తప్పు తెలుసుకొని గౌరీశంకర్లను క్షమాపణను అడుగుతాడు. సమయం వచ్చినప్పుడు ఆ దంతం ఉపయోగపడుతుంది అని వినాయకుడికి ఆశీర్వాదం ఇస్తాడు. ఇంకా అప్పటి నుంచి మనం వినాయకుడిని ఏకదంత అని పిలుస్తాం. ఇంకా కథ కంచికి మనం ఇంటికి. నాకు తెలిసిన స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యాపీ వినాయక చవితి. ఏమన్నా తప్పులు ఉంటే కమెంట్ చేయండి.